టాలీవుడ్ ఇండస్ట్రీలో 6 పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు సైతం పోటీనిస్తూ తన వరుస భారీ బ్లాక్ బాస్టర్ హిట్లు నమోదు చేస్తూ సినిమాలతో అభిమానులందరినీ కూడా ఉర్రతొలగిస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. నందమూరి బాలకృష్ణ గారు వరుస హిట్లు సొంతం చేసుకుంటూ టాలీవుడ్లో తన క్రేజ్ను మరింత పెంచుకుంటూ ఉన్నారు. ఇక సినిమా రంగంతో పాటు అదేవిధంగా సేవా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన అటువంటి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ప్రత్యేకమైనటువంటి శైలిలో తన యొక్క పాత్రను పోషిస్తూ పేదవారికి అండదండగా ఉంటూ అదేవిధంగా పలు సంక్షేమ పథకాల్లో పాల్గొంటూ అదేవిధంగా తన సొంత డబ్బుతో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా ఎంతోమంది అనాథలను ఆప్యాయంగా దగ్గర తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అలాంటి గొప్ప మనసున్న వ్యక్తికి పద్మవిభూషణ్ అవార్డు రావడం ఇటు సినిమా రంగంతో పాటు తన అభిమానులందరూ అదేవిధంగా పేదలందరూ కూడా ఎంతో గర్వించదగ్గ విషయం అని చెప్పాలి. అయితే నందమూరి బాలకృష్ణ గారికి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డు అందుకోవడం అందరినీ కూడా ఆనందింపజేసిందని చెప్పాలి. అయితే ఈ విషయంలో భాగంగానే ఇప్పుడు హిందూపుర శాసనసభ్యులుగా హైట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి నందమూరి బాలకృష్ణ బసవతారకం ఆసుపత్రి ద్వారా ఎంతోమంది పేదలకు తన సహాయార్థం ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి గొప్ప వ్యక్తి బాలకృష్ణ గారు. అలాంటి బాలకృష్ణ గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన తర్వాత మొదటిసారి నగరి మాజీ శాసనసభ్యులు సినీ నటి ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా గారు వెళ్లి కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే పద్మవిభూషణ్ అవార్డు పొందిన తర్వాత మొదటిసారి బాలకృష్ణ గారిని కలవడమే కాకుండా తను సినిమా రంగంలో ఎంతో పరిచయం ఉండడమే కాకుండా వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడం, అంతేకాకుండా మొదటిసారి కొన్ని పనుల పైన తను అక్కడికి వెళ్ళి బాలకృష్ణ గారిని కలవడమే కాకుండా వారిద్దరి మధ్య ఉన్న సన్నిహితం మరోసారి ఆ యొక్క అనుబంధం అదేవిధంగా స్నేహబంధం అంతా కూడా బయటపడిందని చెప్పాలి. ఇక రాజకీయం వేరు సినిమా రంగం వేరని పలు సందర్భాల్లో చెప్పినటువంటి రోజా గారు తను పద్మవిభూషణ్ అవార్డు తీసుకున్నటువంటి బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా కొన్ని అభివృద్ధి పనులపైన తనను కలవడం జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్త